సుహాస్కి 4 రోజులు పెట్టి జ్వరం అండి. అయితే ఇక్కడ చూపిస్తే తగ్గదని చెప్పేసి ఈరోజు వినకుండా పోయి చూపించుకుని వచ్చాను. వైరల్ ఫీవర్, టైఫాయిడ్ జ్వరం ఉన్నారు. అందుకని చెప్పేసి వీడికి ఉదయం ఇండిషన్ చేశారు, మళ్ళీ సాయంత్రం ఇండిషన్ చేయాలి. అందుకని చెప్పేసి డాక్టర్ కాడికి వెళ్తున్నాం. ఇంకా పిల్లలు ఇద్దరు కాడ రాజు ఉందన్నమాట. మళ్ళీ రాజ్ కుమార్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 3 పిల్లలు రావచ్చు అని చెప్పేసి మేము వెళ్తున్నాం. అన్న సరే. రాజు చేసుకోవద్దంటే ఇంకా పిల్లలు ఎదురున్నారు. అన్నం చేసుకోవాలంటే ఇంక పిల్లలు ఎడతారని అందరు ఎందుకు సెల్లు చిరపల్లోనే సీల్ తీసినండి అన్న. ఓకే సగం సగమే అండి. మనం చేసినవి కూడా అయ్యేది. ఆయన రోజు సరిపోలేదు మరి ఎందుకు కారణం వల్ల మొత్తానికి ముళ్ళు కాలిపోయి మరి విపరీతంగా. ఎందుకనే సూట్ అడిగాం గమ్మని అప్పటికప్పుడు అడగంట వీక్పోయా ఉండకుండా. అప్పుడు 12 అడుగులు ఒకటైంది. గంట టైం ఉంది. చేస్తే అమ్మాయి తక్కువ మేమే లాస్ట్. ఇంకా ఎల్లుం పెట్టేసి ఒక రాసేది చూసి ఏనకే చల్లకుండా ఉంది. నేను లోన్ పెట్టి బాగా పొద్దున్న ఇది చేసాను కదా, ఇటు చేసిన ఫుడ్ చేయి పెట్టుకో పైకి. వదిలే 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 అయిపోయింది 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 అయిపోయింది. మొక్క పడితే వదిలిపెట్టమ్మా. ఓ భయమా గుళ్ళు చేరతాయి ఒకసారి ఒక్క ఫ్లోర్లో. వదిలే మన అమ్మ తీసుకోవద్దంటే పిల్లలు ఉన్నారు ఇద్దరు. అందరూ ఎందుకు నేనే చేస్తున్నాను. అయిపోయింది అయిపోయింది. మన పోదాం మన పోదాం. ఇదిగా ఇక సరేనా మరి అయిపోయింది మన పోదాం. రేపు సాయంత్రం చెప్తే 1,000 మందులు ఉన్నా తర్వాత చూసుకోవచ్చు. తగ్గితే మరి పిల్లలకి ఈ మామూలుగా పెట్టే కాదు, నరాలు పెట్టే కదా మరి. ఆడ పెట్టినా పోయేదే అదేం చెప్పలేదు. ఇంకా రేపు అన్నా ఎల్లుండి ఉంటాయి. పిల్లడికి 20 చేసిన పొద్దుకోగలు గట్ల కడతాయి. రేపు పెట్టి మరి అదే వద్దు సరిపోతాయా? అయిపోయిందా? సరే 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 వద్దులే వద్దులే పదం అయిపోయింది. ఎవరు ఎవరు అయిపోయిందా? ఇంటికి వెళ్దాం పా. ఇంకా కూర్చో, నువ్వు ముందు కూర్చో. జాగ్రత్తగా తీసుకెళ్తా నిదానంగా, సరేనా? కుక్కలు అడుతున్నాయమ్మో.
ఏడన్నట్టుంటాడు. ఇక్కడ తగ్గట్లేదని ఇంకా వినకుండా పోయి చూపించుకొని అక్కడేమో టైఫాయిడ్ జ్వరం చెప్పారు. కొంచెమేలే, అంతగా మరీ సీరియస్ ఏం కాదులని చెప్తే సంబంధించిన కోర్సు మరి ఇండిషన్లు ఉంటాయి కదా, 2 రోజులకు 3 రోజులకు రాశారు. మరి చేయించుకుని రావాలి కాబట్టి చీకట్లో అయినా ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చింది. ఒక్కోసారి తప్పదు. ఇప్పుడు పడుకున్నాడా? పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుందండి. చలికాలం కదా, అది కాక వాతావరణం కూడా చాలా మారింది. మా ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు వెళ్ళి వర్షాలు పడలేదు. ఇంకా లేకుంటే ఇంకా చాలా దెబ్బతిన వాళ్ళే. మొన్న 3 వారాల క్రితమే పెద్దోడికి జ్వరం, ఇది తగ్గిపోయింది. ఎట్నో తగ్గిపోయినాక ఇంకా సుహాసినికి, తర్వాత నాకు, తర్వాత రాజీకి, అలాగా ఫ్యామిలీ ఇంకా ఇంట్లో అందరికీ జ్వరాలు ఒకరి తర్వాత ఒకరికి వస్తానుండే. ఇంకా మేమందరం ఇక్కడే చూపించుకుంటా తగ్గిపోయింది. ఇంకా చిన్నోడికి ఒక్కడికే తగ్గట్లేదు. ఇంకెందుకులే అని చెప్పేసి ఇక్కడ కుదరదని చెప్పేసి వెనుకొని తీసుకెళ్ళి చూపించుకొని వచ్చాను. వెనుకొని బ్లడ్ టెస్ట్ ఏం చేపిస్తే కొంచెం టైఫాయిడ్ ఉందిలే అని చెప్పారు. దానికి సంబంధించిన కోర్సు ఇండిషన్ వాడు, తగ్గిపోతాయిలే. ఒకవేళ ఇబ్బందిగా ఉన్నట్టయితే అక్కడ ఉండమని చెప్పేవాడే. అదేం చెప్పలేదు, మెడిసిన్ రాసి ఇంటికి చేయించుకొని చెప్పారు అన్నమాట. అక్కడ ఇంకా ఒక ఇండిషన్ చేయించాము. చేయించిన తర్వాత సాయంత్రానికి సగం చేయించమన్నాడు అనమాట. ఆ సగం ఏమో ఇప్పుడు చేయించాల్సిన తప్పదు మనకి. నేను ఇండిషన్ చేద్దామన్నా నాకు తెలియ చేయకూడదు. తర్వాత నా కొడుక్కి నేనే ఇండిషన్ అంటే నాకెంతో కొంచెం భయంగా ఉంటుంది. నా చిన్నప్పుడు ఒక్కోసారి జ్వరం వస్తే నేను ఇబ్బందిగా ఉంటే నేను ఒక్కోసారి ఇండిషన్ చేసుకుంటా. అంటే మాకు కొంచెం అలవాటు, మా తమ్ముడు నాకైనా ఇండిషన్ చేసుకోవడం మాకు మేమే. అదే రీతి నా పిల్లడు చేద్దాం అనుకున్నా కూడా కాదులే, సర్లైన జాగ్రత్త తీసుకెళ్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళానమాట. పిల్లడు చలి కూడా తీసుకున్నా కానీ వాడేమో చలి కూడా ఉంచుకోవట్లేదు. రాజు ఇంకొకరిని తీసుకెళ్దాం అంటేనేమో పిల్లల కాడ ఎవరు ఉంటారని చెప్పేసి నేను వెళ్ళి పోయి అని చూపించుకొని రావాల్సి వచ్చింది అనమాట. అనుకున్న పరిస్థితులు ఒకసారి చోటు అవుతూ ఉంటాయి. పండుగ రోజుల్లో ఏందో మరి ఇలాగా. సంతోషాన్ని స్వీకరించినప్పుడు బాధను కూడా స్వీకరించాలి, తప్పదు. అందుకని చెప్పేసి ఆనందంగా ఉంటాను ఇప్పుడు కూడా. సరేలే, బుడ్డుడికి జ్వరం తగ్గిపోయింది. ఇంక రేపు కూడా ఒక ఇండిషన్ చేపిస్తే ఆటోమేటిక్గా వాడికి బాగుంటుంది. రీసెంట్గా ఒక కొత్త పని ఒకటి స్టార్ట్ చేసాం కదా, ఆ పని చేస్తా వాటి మీద వచ్చిన డబ్బులు, భార్య భర్తలు ఇద్దరం పోయిన డబ్బులు పిల్లలు చూపించడానికి వాటన్నిటికీ ఉపయోగపడతా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒక 4 ఎకరాలు మన మిషన్ కొన్నాం కదా, దానికి కాంట్రాక్ట్ చెప్పారు కోయమని. రేపు ఉదయాన్నే వెళ్ళాలి. దాకా నాకు జ్వరం కదా, చూపించుకున్నప్పటికీ ఏందో బాగా ఎక్కువ పనులు ఉన్నప్పుడు, బాగా ₹1 సంపాదించుకున్నారా, బాగా అవసరం ఉన్నప్పుడు, ఈ నెల మాకు ఎంతో చాలా చాలా అవసరం. ముఖ్యంగా పిల్లల బట్టలు చూసుకోవాలి, ఇంట్లో పిండి వంటలు చేసుకోవాలి, తర్వాత పండుగ జరుపుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ఒకరోజు ఖాళీగా అనుకుంటా అన్నీ చేసుకుంటే ₹1 వెనక్కి వేసుకోగలుగుతాము. మనం అనుకున్నది పండుగ చేయగలుగుతాం. అలాంటిది అన్నీ ఒక్కోసారి తారుమారు అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమనిపించింది అంటే ఇవన్నీ చేసుకోకపోతే ఏమైందిలే, కానీ ముందు పిల్లలు బాగుంటే చాలులే కదా అన్న ఆలోచన వచ్చింది అన్నమాట. ఇప్పుడు అలా నడుస్తుంది నా మైండ్ సెట్లో. బొడ్డోడు గ్లాసు మీద పాలిస్తే నిద్రకు వచ్చింది.